అంతర్మథనం. ఒరేయ్ నాయనా, ఎక్కడికిరా ఇలా మోసుకుపోతున్నారు? ఇదేంటి శ్మశానంలో ఇలా శవాల మధ్య పారేసిపోతున్నారు? మాట్లాడకు, నువ్వు చచ్చిపోతావని నీ స్నేహితుడు రాజారాం ఫోన్ చేస్తే నిజమే అనుకుని నేను అమెరికా నుంచి, తమ్ముడు ముంబై నుంచి వచ్చాం. నువ్వు చూస్తే ఇప్పుడే పోయేటట్టు కనిపించడం లేదు. ఎన్నాళ్ళిలా మేం సెలవు పెట్టుకొని మా పనులు మానుకొని నీతో ఉంటాం? ఇప్పుడు కాకపోయినా మరో రోజైనా చివరికి నువ్వు చేరుకోవాల్సిన చోటిదే కదా. ఒరేయ్ నాయన్లారా, చలితో గడ్డు కట్టుకుపోతున్నాన్రా. ఒరేయ్ నన్ను వదిలిపోకండిరా. అబ్బబ్బబ్బా, ఏమిటండి మీ కలవరింతలు? అసలు మీకేమయ్యింది? రెవెన్యూ డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయిన వినాయకరావుని కుదిపేసింది ఆయన భార్య కాంతమ్మ. ఏమిటే ఇది కల? నిజమే అనుకున్నాను బాబోయ్. ఆయన ఆలోచనలు గతంలోకి మళ్ళాయి. తాము నలుగురు కొడుకులు ఉన్నత స్థాయిలో ఉండి అనాథ ప్రేతంగా పల్లెలో వదిలేసిన అతని తల్లి గుర్తొచ్చింది. చివరి దశలో తన ఇద్దరు కొడుకులు తనని కూడా అలానే వదిలేస్తే అనుకున్న వినాయకరావు ఒక్కసారిగా వణికిపోయాడు. ఇదన్నమాట స్టోరీ. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.